జ్యోతిని చూద్దాం ఏంది యాడ్ మళ్ళీ మోదీ గెలవాలి మన ప్రధాని కావాలి విజయ సంకల్ప యాత్ర కలిసి కలుద్దాం మరోసారిని మోదీని గెలిపిద్దాం కోమరం భీమ్ క్లస్టర్ ముంతోల్ నుంచి బోధన్ వరకు కాకతీయ భద్రకాళి క్లస్టర్ నుంచి భద్రకాళి నుంచి ములుగు వరకు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ముంతోల్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్ ఆసిఫాబాద్ బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల ధర్మపురి అక్కడ నుండి పెద్దపల్లి అక్కడ నుండి రామగుండం మంతిని పెద్దపల్లి నుంచి సీదా జగిత్యాల నుంచి బాల్కొండ నుంచి బోధన్ నుంచి నిజామాబాద్ నిర్మల్కు మొదటిదట ఇక ఏంది ఇది కోమరం భీమ్ క్లస్టర్ ఇక దాంతో పాటుగా రాజరాజేశ్వర క్లస్టర్ తాండూరు నుంచి కరీంనగర్ అట ఇది ఎక్కడ వేములవాడ నుంచి సిరిసిల్ల కామారెడ్డి అక్కడి నుంచి ఎల్లారెడ్డి అక్కడి నుండి పూర్తి స్థాయిలో ఆందోళు జహీరాబాదు మెదక్ నుండి దుబ్బాక సిద్దిపేట గజ్వెల్ నర్సాపూర్ ఆ తర్వాత సంగారెడ్డి పటాన్ చెరువు అక్కడి నుండి ఏంది నాంపల్లి ఆ తర్వాత చేవెళ్ళ వికారాబాద్ తాండూరుకు మరొకటి దాని తర్వాత భాగ్యలక్ష్మి క్లస్టర్ అంటే భువనగిరి నుంచి ఏంది సికింద్రాబాద్కు సంబంధించి భువనగిరి అంటే నల్గొండ సూర్యాపేట కోదాడ మిర్యాలగూడ హుజూర్నగర్ దేవరకొండ అచ్చంపేట తర్వాత కొల్లాపూర్ గద్వేల్ దాని తర్వాత వనపర్తి అక్కడి నుండి కల్వకుర్తి అక్కడి నుండి జడ్చెల్ల దాని నుండి నారాయణపేట అక్కడి నుండి మహబూబ్ నగర్ అక్కడి నుండి పూర్తి స్థాయిలో కూడా వికారాబాద్ వరకు చేరుతున్న పరిస్థితి సో ఇది ఒకటి దాంతోపాటు ఇంకొకటి ఎక్కడిదా కాకతీయులదంటే ఎక్కడ స్టార్ట్ చేసి వీళ్ళు భద్రాచలం నుంచి భద్రాచలం పినపాక కొత్తగూడెం అశ్వరావుపేట సత్తుపల్లి మధిర ఖమ్మం దాని తర్వాత మహబూబాద్ నర్సంపేట ఆ తర్వాత ములుగు భూపాల్పల్లి వరంగల్ అక్కడి నుండి స్టేషన్ గన్పూర్ పాలకుర్తి వర్ధన్నపేట జనగాం మళ్ళీ ఇంకొకటి ఏంటిది కృష్ణమ్మ క్లస్టర్ మక్తల్ నుంచి నల్గొండ భువనగిరి తుంగతుర్తి నకరికల్ ఇబ్రహీంపట్నం తర్వాత ఉప్పల్ ఇక్కడ నుండి మల్కాజ్గిరి ఇక్కడికి ఒకటి సో మొత్తానికి దేశాభివృద్ధిని ప్రగతి పదంపై పరుగులెట్టిస్తూ విశ్వంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిర కళ సాకారం చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ సంకల్ప యాత్ర మీ ముందుకు ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు అంటే ఈరోజే సో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ దాని తర్వాత గోవా ముఖ్యమంత్రి సావత్ దాని తర్వాత కేంద్ర మంత్రి బిఎల్ వర్మ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మక్తల్కు సో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి ఈ కార్యక్రమం జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా వాళ్ళు చెప్తున్న అంశం